మనకు హాయ్ ఫ్రెండ్స్, వంట చేస్తుంది. హాయ్, ఇక ఉల్లిపాయలు అదండి ఫిష్ కర్రీ. ఎలా చేయాలనో చూపిస్తాను. అంతకుముందు మొత్తం ఏమేమి వేయాలో అన్నీ చూపించాను. ఇప్పుడు నేను చేసే విధానం చూపిస్తాను. నాకు గెరిటేదే చేపలకి ఇదేనండి వాడాల్సింది గెరిట. ఈరోజు మా పిల్లకి చాసులు ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నందుకు నేను మిషన్ దగ్గరకు కూడా పోలేదు. మిషన్ పోనందుకు ఎంత పని అవుతుంది. ఆ బొచ్చలు చూపేవి దాంట్లో చూడు, దాంట్లో ఏడుస్తున్నాయి. నన్ను ఎప్పుడో పోతారు అని చూపిమ్మా. కొంచెం చూపిలే, ఏం కాదు, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. చూడు, అన్ని అంట్లు వెయిటింగ్ చేస్తున్నాయి నా కోసం ఇంట్లో ఉంటే. మా రావు సార్కి అంట్లు తోమడానికి ఒక మనిషిని పెట్టమంటే ఆ మనిషి సరిగ్గా చేయిపోయారంట స్నానం పంటలకి. అందుకు నువ్వే చెప్పి అని నా చేత చేపిస్తాడు. అదండి, వాటికి స్నానాలు నేను కూడా చెప్పాలి. వీళ్ళకి అయిపోయింది, వాటికి నేనే. ఈ చేపల పులుసు, ఈ అంట్లు శుభ్రంగా ఎన్ని వదిలేసి మిషన్ మీద కూర్చుంటే ఎటువంటి టెన్షన్ ఉండదండి. అది ఎండాకాలంలో ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. ఏంటి చెప్పు, ఏం కాదులే, వీడియోనే మాట్లాడు. వేసు మాటలు వేసే మసేలు. తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పై పెట్టుకున్నా. కొబ్బరి పేస్ట్ ఇది కూడా బాగా ఇలా వేగించేసి, ఈ ఫిష్ కర్రీ చేయాలంటే ప్రాసెస్ చాలా లాంగ్ అండి. అప్పుడప్పుడు భరించాల్సి వస్తుంది. రేపటి నుంచి మా పిల్లలకు 10 రోజులు సెలవు. ఆ సెలవులలో ఈ పిచ్చాచులతో నేను ఎలా వేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒకరోజు సెలవు ఇస్తేనే నరకం చూపిస్తున్నారు. స్టార్ట్. మసాలా వేగింది, పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి బాగా మగ్గనియాలి. ఎంత మగ్గనియాలంటే మా పిల్లలను చదువులో ఎక్కతో ఉంటానో అట్ట మగ్గనియాలి. ఫైనల్ ఎగ్జామ్స్ అండి, కొంచెం తోమకపోతే మాట వినకలేదు. లేడీస్ గురించి మాట్లాడితే నాకేం అర్థం కాదండి. ఆ బ్యాటరీ లో అని చూపిస్తుంది. ఏ వీడియోలో చూడండి బ్యాటరీలో. దానికి నచ్చట్లేదేమో. ఆ భూలక్ష్మి అన్నట్టు నిజంగానే లేడీస్ అంటే సార్ ఆ సెల్లుకి ఇష్టం లేనట్టుంది. ఇది ఏగని దాని ఛార్జింగ్ నేను పెట్టేస్తాను. ఉప్పు, కారం, పసుపు కొంచెం తక్కువ తినండి. ఉప్పు అసలు ఈ బీపీ వచ్చేసిపోతుంది. మా పిల్లల వల్లంగా కాస్త వస్తుంది నాకు బీపీ. సెలవులు ఇచ్చారుగా, ఎందుకంటే పిల్లల్ని నేను ఇప్పుడు ఏం వేసినా అనుకుంటున్నారా? ఆవాలు, జీలకర్ర, మెంతులు ముందు పెట్టాను కదా, పొడి వేసాను. బాగా కలబెట్టేసి పిల్లలతో కొంచెం ఎండల కాలము
కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అసలే మా వాడు చిచ్చర పిడుగు, మామూలు పిడుగుడు కాదు. ఆ పిడుగుతోటి మేము చచ్చిపోతున్నాం. ఉండేది ఒకడైనా కానీ 3 చెరువులు నేపులు ఆపుతాడు మాట. మనం చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా, బాగా కాల్చి ముట్టి ఉండేది. ఆడ పెట్టింది అనుకో మరి ఎత్తుకుంటా వస్తాడు మా రావు సార్. అప్పుడు బ్యాగ్ సర్ది ఓ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు అని అంటాడు. అటనన్నా పోతానండి. ఈ బాధలు మనం భరించలేము. ఎంత బాధలు అంటే వీళ్ళు పెట్టే టార్చరు. మా రావు సార్ అక్కడ ఉన్నాడు. ఇక్కడ నేను చేసే బాధలు, నేను పడే బాధలు ఆ సార్కి ఏం తెలుసు. చింతపండు పులుసు. నేను పులుపు కాస్త తక్కువ తింటా, అది మీకు నచ్చినంత వేసుకోవాలి. ఈ చేపల కర్రీ చేసిన తర్వాత ముందుగా టేస్ట్ చూసేది కూడా మీరు కాదు, నేను. ఏదన్నా అయితే నాకే అవుతుంది, మీకు కాదు. మా రావసారు అంటే మా రావసారికి పెట్టేదండి. రావసారు లేడు కాబట్టి నాకు తినాల్సి వచ్చింది. ఏం చేస్తున్నావు నువ్వు? నేను వస్తున్నాను. మగ్గిన తర్వాత నెక్స్ట్ ఫిష్ వేసేసేయడమే. ఫిష్ వేసిన తర్వాత ముందు తినేది కూడా నేనే. ఫిష్ వేసేస్తున్నానండి. ఫైనల్ ముక్కలన్నీ అయిపోయినాక స్టార్ట్ అంటావు. తలకాయ ఎట్టుందో చూడు. ఇది కన్ను అంట. మా పిల్లలకి తలకాయ పెట్టాలండి ఒకసారి. తలకాయ బుర్రన్న పని చేస్తుందండి. మా స్పైసీలండి. ఫిష్ అయితే ఫిష్ తినదు, దాని తలకాయ మాత్రము తోకలు మాత్రం బాగానే అని అంటా అనుకుంటున్నారా? మా పిల్లలు అసలు తినరు. ఫిష్ తినరు, చికెన్ తినరు, కొంచెం కొంచెం ఇలా అన్నీ తినేది. మా స్పైసీ అయితే ఏం తినదు, తోక ఒక్కటే తింటుంది. ఫీల్ అయిపోతుంది మా పాప. వీడియో తీస్తా. స్పైసీ కర్రీ అయిపోయిన తర్వాత ప్లేట్లో తోక ముందు తోక నీకు తోక కట్ చేస్తారులే అమ్మా. ఆగేసుకున్నా రితేష్కు తలకాయ పెడతా. వాడికి అసలు తలకాయ పని చేయటం ఇంట్లో ఉండి. మా రిషికాకి ఏం పెడతానంటే మధ్యలో ఉన్న లోపల ఉన్నాయి చూడు, అసలు ఆ పిల్లకి తలకాయ పని చేయట్లేదండి. చేప తలకాయ అన్న పెట్టి దాంట్లో ఉన్న బ్రెయిన్ ఉంది కదా, జ్యూస్ ఇలాగా చేసి అన్న ఇవ్వాలి. మా స్పైసీ కన్ఫామ్. ఏంటి తెలుసా? తోక. తోక. ఇది బాగా ఉడకనియండి. బాగా అంటే చికెన్ మటన్ లాగా ఉడకబెట్టొద్దండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ సన్న సిమ్ములో. ఓకే, సిమ్ములో అట్లా పెట్టామనుకో అదే నిదానంగా ఉడికిపోయింది. తర్వాత దానిలో ఉన్న ముక్క ఎతుకులాడి స్పైస్కి పెట్టామప్ప. నువ్వు వీడియో ఆన్ చేస్తున్నావా చేయట్లేదా? చేసిన. మరి కామెడీ ఉండాలి పాపం. ఈ వంట అయిపోయిన పాటనే ఆ అంట్లు ఎదురు చూస్తున్నాయి నా కోసం. ఏమనుకున్నావు? తోము కూర్చొని చూడు, కూర్చొని తోము. వాళ్ళు బాగా చెప్తున్నారు, కూర్చొని తోమాలంట.
తోమక ఏం చేస్తాం? ఎప్పుడో ఒకసారి ఈ ఇంట్లో నుంచి పారిపోతా సన్యాసం పుచ్చుకొని అసలు కనపడదు. ఏమనుకుంటున్నారు ఈ ముగ్గురు? పోయేటప్పుడు తాళం మోగించిపో. మా పిల్లలు చూడండి, నేను పోతున్నాడు బాధ లేదు కానీ తాళం ఇచ్చిపోవాలంట చూడు. అదేంటి మా ఫ్యామిలీ మొత్తం కామెడీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మా పిల్లలు అంతే. కింద ఏదో పడిపోయింది చూడు, పట్టుకో, అది పట్టుకోవే. అది ఇంకేం చేద్దాము? ఏందో మా స్పైసీ ఆలోచిస్తా ఉంది. ఆ కెమెరాను పెట్టుకుని డ్యాన్స్ చేస్తామేంది? చేపల పులుసు ఉడికిపోయిందని చెప్తున్నా. ఇంకా కొంచెం ఉడకనిస్తే అలా అలా నూనె ఉంటుంది కదా, ఆ నూనె అనేది బాగా పైకి తేలాలి. తేలితే బాగా ఉడికిపోయినట్టు. నీ మూతి పెడతా చాలా కదా. ఓకే అండి, లాస్ట్ కొత్తిమీర కొంచెం స్మెల్ రావాలండి. ఆ పుదీనా కూడా వేసేసా. ఓకే అండి, నా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మా ఫిష్ కర్రీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక షేర్ చేసేయండి. అన్నీ మా బుజ్జోడు చెప్పేస్తున్నాడు చూడండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబ్ చేయండి చెప్పు. ఆగా చెప్పు. చెప్పులే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి. చెప్పు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్. మమ్మీకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏం చేయాలి? లైక్ చేయాలి. అన్నీ చెప్పేసిండు. కొద్దిగా వాళ్ళకి మీరు కూడా లైక్ చేయండి. అక్కకు తోక, వీడికి బ్రెయిన్, వీడికి తలకాయ, ఇంకొక ఆమెకేమో జ్యూస్. తలకాయలో ఉన్న బ్రెయిన్ ఉంటుంది కదా, బ్రెయిన్ జ్యూస్ ముందే కక్కుని ఉంటుంది. వీడియో ఆన్ చేసినావా? ఆన్ చేయలేదా? ఆన్ చేసినావా? మీరు డ్యాన్స్ చేస్తాను. ఎన్ని నిమిషాలు వచ్చింది? 14 నిమిషాలు. చాలే.